హాయ్ అండి, ప్లీజ్ కొంచెం వెయిట్ చేసి వీడియో ఎండ్ వరకు చూసి ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేసుకోండి అబ్బా. ఎందుకంటే నా వీడియో మీరు చూసి లైక్ చేస్తేనే కదా ఇంకొంతమందికి వెళ్తుంది, నాకు ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ప్లీజ్ చూడండి. సరే, మరి అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఇక వినాయక చవితి వస్తే చాలు వినాయకులు చూడడానికి ఖచ్చితంగా మనం పోవాల్సిందే కదా. ఇక వినాయక చవితి స్టార్ట్ అయినాక ఒక 3-4 డేస్ తర్వాత నుండి స్టార్ట్ వెళ్దామని పిల్లలు కూడా చాలా ఆశతో చూసిళ్ళు. ఇక ఫైనల్ గా చూడడానికి వెళ్ళాం. మేము ఎక్కడికెక్కడికి వెళ్ళాం అనేది ఫస్ట్ చెప్పేస్తా. ఇదైతే 32 lakhs కరెన్సీ నోట్లతో డెకరేషన్ చేసి చూడండి. ఇవన్నీ నోట్లే, 50 రూపీస్ నోట్స్, 20 రూపీస్ నోట్స్, మొత్తం 32 lakhs పెట్టి డెకరేషన్ చేసిళ్ళు. అసలు చాలా బాగుంది. వినాయక చవితి స్టార్ట్ అయింది, బట్ నిన్న నిమజ్జనం అయిపోయింది. ఇవాళ వీలైంది నాకు వీడియో అప్లోడ్ చేయడానికి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. కరీంనగర్లో, రామ్నగర్లో ఉన్న 40 inches మట్టి వినాయకుడు ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాం. శాస్త్రి రోడ్ ఉంటుంది కదా, గణేష, అక్కడికి వెళ్ళాం. కళ్ళు మోస్తూ తెరుస్తూ భలే ఉన్నాడు. ఇక్కడ దుర్గామాత అంట, అందరు నామాలు పెట్టించుకుంటున్నారు. మా వాళ్ళు కూడా పెట్టించుకున్నారు. ఎట్లుందో చెప్పండి, కొంచెం బాగున్నారా మా వాళ్ళు? ఇక మళ్ళీ గాంధీ రోడ్ ఉంటుంది కదా, అక్కడ క్యూట్ రాధాకృష్ణ గణేష చాలా చాలా బాగున్నారు. నాకు అక్కడ చాలా బాగా నచ్చింది. పోయిన ఇయర్ కూడా క్యూట్ గణేష ఉండే, ఈ ఇయర్ ఏమో రాధాకృష్ణ గణేష చాలా బాగున్నారు. ఈ గుహలలో వినాయకుడు కూడా చాలా బాగున్నారు. లోపల గుహ మొత్తం లోపల గణేశుడు సెట్ అయితే చాలా బాగుంది. అవును, మీకు ఇది తెలుసా? గణేశుడి స్టోరీ చెప్తా. అసలు వినాయకుడికి గరికపోచ పెడితేనే పూజ కంప్లీట్ అంట. ఒకరోజు మూలాశుడు అనే రాక్షసుడు దేవలోకంలో మొత్తం అన్ని మంటలు రేపుతూ ఆగమాన్ చేస్తుంటే మిగతా దేవుళ్ళందరూ ట్రై చేసిళ్ళు కానీ ఆయన ఎవరిని కంట్రోల్ చేయలేకపోయిళ్ళు. అందరు దేవతలు వెళ్ళి ఇక వినాయకుడిని అడుగుతారు. అప్పుడు వినాయకుడు పెద్ద ఆకారం చేసుకొని మూలాశుడిని మొత్తం మంటలు కక్కుతాడు అన్నట్టు. ఆయన మొత్తం మింగేస్తాడు. ఇక మింగేసిన తర్వాత వినాయకుడికి మొత్తం లోపల కడుపులో మొత్తం బాడీ అంతా మంటలు అన్నట్టు. అప్పుడు ఈ దేవతలు కూడా వచ్చి వినాయకుడు బాడీ చల్లబడ్డానికి, చంద్రుడేమో నెత్తిపైన ఉంటాడు, విష్ణుమూర్తి తన దగ్గర ఉన్న పద్మం ఇస్తాడు, శివుడేమో తన దగ్గర ఉన్న పామును వినాయకుడు పొట్ట చుట్టూ కడతారు. అయినా కూడా వినాయకుడికి అస్సలు ఉపశమనం కలగదు. ఒకరికి కొందరు ఋషులు వస్తారు, వచ్చి వినాయకుడికి బొజ్జ మీద మొత్తం బాడీ మీద ఇట్లా గరికపోచ పెట్టగానే వెంటనే తగ్గిపోతుంది. ఇక అంతే, అప్పటి నుండి వినాయకుడి పూజ దగ్గర ఖచ్చితంగా గరికొక్కటి ఉంటే చాలు తను సాటిస్ఫాక్షన్ అవుతాడు అన్నట్టు. పూజలో కూడా గరికపోచ లేకపోతే ఇన్కంప్లీటే. ప్రసాదాలు ఒక్క శాస్త్రి రోడ్ దగ్గరనే దొరికినాయి, అంత ఎక్కడ దొరకలే. నచ్చిందా? ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్.